సనాతన ధర్మం అంటారు. అసలు అదంటే ఏంటి? అది కేవలం ఒక నమ్మకమా? లేదంటే ఒక నిగూఢమైన, అంతుచిక్కని అద్భుతమైన సైన్సా? మరి దాన్ని గుట్టు విప్పుదాం ఇవాళ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మీరు చూడండి, మనం గుడికెళ్తాం, దేవుడికి మొక్కుతాం, ప్రదక్షిణలు చేస్తాం. అసలు ఎందుకు చేయాలి ప్రదక్షిణలు? దాని వెనుక ఏమన్నా సైన్స్ ఉందా? అంతేకాదు, బద్రీనాథ్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఒకే అయస్కాంత రేఖ మీద ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ కాలంలో శాటిలైట్లు కానీ, మ్యాపులు కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ లేని ఆ కాలంలో ఎలాగనుకున్నారు ఇదంతా? ఈ అద్భుతమైన నిగూఢమైన రహస్యాలు ఏంటి అసలు ఆలయాల్లో? మరి ఇవి కేవలం విహార స్థలాలా, లేదంటే మరేదన్నా ప్రయోజనం ఉంది ఈ ఆలయాలతో? ఇట్లాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఇవాళ మనకు ఆ రహస్యాలను ఛేదించబోతున్నారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త, అలాగే చరిత్రకారులు డాక్టర్ ఎం ప్రభాకర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. మరి వారిని అడిగి ఆ నిగూఢ రహస్యాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారన్న? బాగుంది. వండర్ఫుల్ అన్న. రైట్ అన్నగారు, మనం అనుకుంటున్నాం కదా అసలు ఆలయాలు, భారతదేశంలో మనకు ఆలయాల మీద ఎంత గౌరవం మనకు తెలుసు మనం. కానీ ఎట్లా అన్న, ఎక్కడో బద్రీనాథ్లో ఉన్న ఆలయం, ఎక్కడో కన్యాకుమారిలో ఉన్న ఆలయాలను కూడా శాటిలైట్ లేని కాలంలోనే మన వాళ్ళు కనిపెట్టేశారు. ఇది ఎట్లా సాధ్యమైంది? ఎవరు అనుకున్నారు అసలు? దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు ఉదయాన్నే సూర్యుడు పొడవక ముందే పక్షులన్నీ కలిసికట్టుగా ఆహారం కోసం వెళ్ళిపోతాయి. అవును. సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయానికి తిరిగి ఇళ్ళకి వస్తాయి. పొద్దున మనకు కనిపించినటువంటి పక్షులు సాయంకాలం మనకు మళ్ళీ కనిపిస్తాయి. అవి ఎట్లా వాటి ఇల్లు కనుక్కొని పోతున్నాయి? నిజమే కదా. వాటికి డోర్ నెంబర్ లేవు, వీధులు లేవు, ఊర్లు లేవు, వాడలు లేవు. అవును. కేవలం ఈ భూమి మీద ఉన్నటువంటి అయస్కాంత తత్వం. మరి పక్షులకే అయస్కాంత తత్వం విలువ తెలిసినప్పుడు మన ఋషులు ఇంకా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు దర్శించి ఈ యొక్క అయస్కాంత తత్వాన్ని, ఆ అయస్కాంత తత్వంలో ఆలయాలు నిర్మించడం వల్ల ఈ ఆలయాలను దర్శించేటువంటి భక్తులు భగవంతుని సాన్నిధ్యంలో, ఆధ్యాత్మికతలో లయం కాబడతారు. అందుకని దాన్ని ఆలయం అన్నారు. సో లయం అవుతారు. సో అట్లా కనుక్కున్నారు, ఆ విధంగా కనుక్కున్నారు. అద్భుతం. అంతేకాకుండా ఈ సనాతన ధర్మంలో ప్రతి హిందువు, ఈ భారతదేశంలోని ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా సరే తీర్థయాత్ర చేయాలని ప్రగాఢమైనటువంటి సంకల్పంతో జీవిస్తారు. ఈ తీర్థయాత్రకు సంబంధించినటువంటి రహస్యాలని సర్వదర్శన సందర్శనం అనేటువంటి గ్రంథంలో విద్యారణ్య స్వామి గారు ఆయన రచించారు. దీంట్లో అన్ని విషయాలు దీంట్లో కనిపిస్తాయి. రైట్. ఈ యొక్క తీర్థయాత్ర స్థలాలలో ఒక చైతన్య మడుగు సృష్టించబడి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈ తీర్థయాత్రలలో గతంలో ఈ భూమి మీద నివసించి ముక్తి పొందినటువంటి ఆత్మలు కొన్ని ఉంటాయి. అవి భూమి మీద ఉండవు, వేరే ఇతర లోకాల్లో ఉంటాయి. రైట్. ఆ ఆత్మలతో ఆ కుటుంబీకులు సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ తీర్థయాత్ర అనేటువంటిది ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది. అందుకనే మనం తీర్థయాత్రలకు పోయినప్పుడు అక్కడ పిండ ప్రదానాలు ఇవన్నీ చేస్తాం. అంతేకాకుండా ఈ తీర్థయాత్ర అనేటువంటిది గొప్ప పరిశోధనాలయం. ఇవి రాడార్లుగా పనిచేస్తాయి. తీర్థయాత్రలకు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే భగవంతుని యొక్క ఉనికి మనకు తెలిసిపోయి మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకొని మనం ఆ యొక్క తీర్థయాత్ర నుంచి బయటకు వస్తాం. అందులో ఆ తీర్థయాత్రలో మునిగి స్నానం ఆచరించి మన మనసులో ఉన్నటువంటి శారీరపు భారానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడన్నీ వదిలేసి వచ్చేస్తాం. ఈ బాధ్యతను ఋషులు ఆ నదులకు అప్పచెప్పారు. అందుకనే మన తీర్థయాత్రలన్నీ కూడా నదీ పరివాహ ప్రాంతాల్లోనే ఉంటాయి. హిందువులు నీటికి ఎంత విలువనిస్తారు. నాగరికతలు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే వెలిసిల్లాయి. సో ఆ విధంగా తీర్థయాత్ర అనేటువంటిది చేయడం వల్ల అల్పాయుష్కులు కూడా పూర్ణాయుష్కులుగా మారుతారు. దుష్కర్మలు బలహీనపడిపోతాయి. తర్వాత కర్మపక్షాలను జరుగుతుంది. ఆ విధంగా వాడి జీవితం ఒక ఆధ్యాత్మికతతో ముడిపడి వాడు జీవించడం మొదలు పెడతాడు. అద్భుతం, అద్భుతం, సూపర్. అయితే ఇంకొకటి అన్న,
మన సనాతన ధర్మంలో చెప్పిన ఈ యొక్క యాగాలు, హోమాలు, యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఇళ్లల్లోనే జరిగేవి. మన ఊర్లో నిత్యం చూసేవాళ్ళం. నిత్యాగ్నిహోత్రాలు గూడా అనేవాళ్ళు. అట్లాంటి సంస్కృతి ఈ కాలంలో ఇప్పటి జనరేషను పట్టించుకోవట్లేదు. ఎందుకు? ఏం జరిగిందసలు? ఏమైందంటే ఈ యజ్ఞాలు, యాగాలు, హోమాలు అనే ఈ ప్రక్రియ మన ఋషులు ఆచరించేవారు. అవును. ఎందుకంటే దేవతలు ఒక విగ్రహంలోకి మనం విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. అవును. దేవతలు ఆ విగ్రహంలోకి రావడానికంటే, దేవతలు ఒక యంత్రంలోకి రావాలంటే, దేవతలు అగ్నిలోకి రావడానికి వాళ్ళు సుముఖత వ్యక్తపరుస్తారు. అచ్చా! ఎందుకంటే దేవతలు కాంతి శరీరులు. హ్మ్. సో మనం హోమంలో, యాగంలో, యజ్ఞంలో ఆ అగ్నిలో వేసేటువంటి అవిష్యులు ఏవైతే ఉన్నాయో అవి దేవతలకు డైరెక్ట్గా వెళ్ళి చేరుతాయి. ఓకే. నీవు ఎక్కడైతే యాగాలు, యజ్ఞాలు, హోమాలు చేస్తావో హ్మ్. ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు 800 మీటర్ల దాకా హ్మ్. ఆ పరిసర ప్రాంతాలు శుద్ధి చేయబడి వాతావరణ కాలుష్యం నియంత్రించబడుతుంది. ఓకే. అంతేకాకుండా ఆ యొక్క హోమాలు చేసినటువంటి బూడిదను తీసుకుపోయి పొలాల్లో చల్లితే నైట్రోజన్ ప్లస్ పొటాషియం బాగా విపరీతంగా డెవలప్ అవుతుంది. అబ్బబ్బబ్బా! ఓకే. సో ఆ హోమాలు, యాగాలు, యజ్ఞాలు చేసేటువంటి ప్రదేశాల్లో కూర్చున్నటువంటి వ్యక్తుల యొక్క మైండ్లో ఈ డెల్టా తరంగాలు బలహీనపడి ఆల్ఫా తరంగాలు బలపడతాయి. ఓకే. దానివల్ల వాడు మానసికంగా ఉత్తేజితమవుతాడు. ఓకే. ఓకే. ఈ యజ్ఞాలు, యాగాలు, హోమాల్లో హోమం అయితే మనం ఒక రోజు చేస్తాం. అవును. యజ్ఞం అయితే మనము ఒక నెల చేస్తాం. ఇంకా యాగాలంటే రాజసు యాగము, అవును. అశ్వమేధ యాగం, విశ్వజిత్ యాగం, నరమేధం ఇలాంటివన్నీ కూడా 12 సంవత్సరాలు చేస్తారు. 12 12 సంవత్సరాలు. సంవత్సరాలు చేస్తారు. దీని రహస్యాలన్నీ కూడా మనకు ఋషులు అందించారు. ఓకే. కానీ ఇప్పుడు ఆ యాగాలు, యజ్ఞాలు, హోమాలు చేసే వ్యక్తులు తగ్గిపోయారు. వాటి పట్ల ఇప్పుడు ఈ జనరేషన్‌కి అంత పెద్ద ఆసక్తి లేదు. కానీ ఇవి పర్యావరణానికి చాలా ప్రయోజనం చాలా చేసేవి ప్రయోజనం. గదా! అయినా గూడా ఎందుకు వీటిని ప్రోత్సహించట్లేదు? ఎందుకు విస్మరిస్తుంది ఈ మార్పు, జనరేషన్? పరిస్థితుల మార్పు, జనరేషన్‌కు ఇవన్నీ ఓకే. ఏదో అభూత కల్పనలుగా అనిపిస్తుంది. ఓకే. ఓకే. అందుకనే వాళ్ళు కొంచెం వీటి మీద ఆసక్తి తగ్గించుకున్నారు. ఓకే. 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 ఇంకొకటి సార్ నేనంటే ఇంత గొప్ప ఆలయాలు, ఇంత గొప్ప సంస్కృతి, ఇంత సనాతన ధర్మం అని మనం అంతా చెప్పుకుంటాం గదా! ఇప్పుడు ఖజురహో లాంటి ఆలయాల మీద ఈ శృంగార భంగిమలుంటాయి అన్నీ. అది ఏంటంటే దానిలో ఏమన్నా వేదాంతం దాగి ఉందా? దానికేమన్నా మర్మం ఉందా? ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఋషులు? ఇది వెరీ గుడ్ క్వెషన్ ఇది. సార్. ఎందుకంటే మనకు మన యొక్క తత్వంలోనే సార్. ధర్మ, అర్థ, కామ, మోక్షం అని చెప్పారు. అవును. వీటినే లక్ష్యంగా మనిషి బ్రతుకు సాగాలి అని మన ఓకే. ఋషులు మనకు నేర్పించారు. ఓకే. ఇందులో కూడా అచ్చా! కామం కంటే అర్థం, అర్థం కంటే ధర్మం చాలా విలువైంటి అని కూడా చెప్పారు. హ్మ్. ఇకపోతే హిందూ తంత్రంలో శృంగారము ఒక భాగం. అవును. దేవుడికి చేసే ఉపచారాల్లో గూడా అవి కొంత కాబట్టి విషయ వాంఛలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా దేవాలయానికి తీసుకురావడానికి ఈ శృంగార శిల్పాలు ఒక సాధనంగా ఉపయోగపడ్డాయి ఆ రోజుల్లో. ఓకే. ఓకే. అంత అద్భుతంగా ఉపయోగపడ్డాయి. బా! వాత్స్యాయనుడు అని ఒక తాత్వికుడు అవును. కామసూత్ర అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించాడు. అవును. మనకు అద్భుతంగా గ్రంథాన్ని అవును. మనకు పరిచయం చేశాడు. దానివల్ల ఏమవుతుందంటే మనిషి శాస్త్రీయ పద్ధతుల్లో ఆ యొక్క శృంగార సంబంధమైనటువంటి కోరికలను ఏ విధంగా తీర్చుకోవచ్చు ధర్మబద్ధంగా హ్మ్. అనేటువంటి విషయాలన్నీ కూడా అందులో ఆయన చర్చించడం జరిగింది. ఓకే. కానీ ఈరోజు కామశాస్త్రం చదివే వ్యక్తులు తక్కువ. పరిస్థితి ఎక్కడుందండి? ఓన్లీ అయితే పోర్న్ ట్యూబ్సే. ఆ రోజుల్లో ఏం చేసేవారు అంటే ఈ ఆలయాల మీద ఈ రసజ్ఞుల కోసం హ్మ్. శృంగార శిల్పాలు పెట్టారు. యుద్ధ కాంక్ష ఉన్నటువంటి వాళ్ళ కోసం యుద్ధ శిల్పాలు అవి హ్మ్. పెట్టారు. అచ్చా! అచ్చా! సంగీత ప్రియుల కోసం వాయిద్య నృత్య భంగిమ. కళాకారులను ఆ! పెట్టారు. అవును. భక్తుల కోసం గంధర్వులను, ఓకే. దేవతలను ప్రతిష్ఠించారు. ఇట్లా ఏ తరగతికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి శిల్పాలను
ఆ విధంగా వాటిని పెట్టడం జరిగింది. ఉమ్. ఇకపోతే ఆ రోజుల్లో ఆలయంలో 3 రాత్రులు గడిపేవారు. కొత్తగా వివాహం చేసుకొని ఆలయంలో ఆహా. 3 రాత్రులు గడిపి తద్వారా భార్యాభర్తల హోదాను పొందేవారు. ఓకే. కాలాంతరంలో ఇది మార్పు చెందింది. మార్పు చెంది స్త్రీ పురుష గోప్యాంగాల ఆకారంలో మనము పిండి వంటలు తయారు చేసి ఉమ్. భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడంగా మార్పు చెందింది. ఓకే. అవి ఏంటంటే అరిసెలు, ఉమ్. కజ్జికాయలు, లడ్డూలు ఇవన్నీ కూడా స్త్రీ పురుష అంగాలకు అచ్చా సంబంధించినటువంటి అచ్చా అచ్చా. ఓకే. పిండి పదార్థాలు. అవునా. దీని తర్వాత ఏమైందంటే స్త్రీ పురుషుల గోప్యాంగాల మీద చెయ్యి పెట్టుకొని ఒట్టు వేసుకునేవారు. ఆహా. అది ప్రకృతికి చాలా సృష్టికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కాబట్టి ఓకే. ఇది కూడా కాలాంతరం మార్పు చెంది ఉమ్. తల్లి మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు, దేవుని మీద ఒట్టు అవును. అని ఒట్లు మారిపోయింది. సో ఇదంతా అత్యంత ప్రాచీనమైనటువంటి విజ్ఞానం. బా బా బా. దానివల్లనే నీకు ఈ శిల్పాలు ఆలయాల మీద కనిపిస్తాయి. ఓకే. ఇప్పుడు ఈ ఆలయాల మీద ఈ శిల్పాలు అవసరమే లేకుండా పోయింది. అవసరం లేకుండా పోయింది. అవును. దేవాలయాల్లో అప్పట్లో దేవుడికి చేసే ఉపచారాల్లో నృత్యం కూడా ఒకటి. అందుకోసమని ఈ దేవదాసి లాంటి నృత్య కళాకారులు చాలా మంది ఉండేవాళ్ళు ఆలయాల్లో. వాళ్ళకి ఎందుకు చరిత్రలో స్థానం దక్కలేదు, గౌరవం దక్కలేదు? దాని మీద ఒక చిన్న కులంలాగా చాలా నీచ స్థాయికి దిగజార్చారు దాన్ని. ఎందుకు అట్లా? ఆ రోజుల్లో ఆలయాల్లో నర్తకీ మనులు పోషించిన పాత్ర చాలా అద్భుతమైనది. ఆలయాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం భగవంతునికి నైవేద్యం సమర్పించే ముందు ఈ నర్తకీ మనులు, ఈ మంగళ వాయిద్యాలు, ఈ యొక్క సంగీత కార్యక్రమాలన్నిటితో చేసిన తర్వాత నైవేద్యం పెట్టి ఆడికి ఆలయాన్ని క్లోజ్ చేయడం ఉమ్. జరిగేది. ఇప్పుడులా కాకుండా అప్పుడు నర్తకీ మనులు చాలా అద్భుతమైనటువంటి నర్తకీ మనులు. అవును. నేను కొంతమంది గురించి చెప్తాను. ఆ. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో ఉన్నటువంటి గోవిందర స్వామి గుడిలో ఒక నర్తకీమణి ఉండేది. ఆమె ఎంత అద్భుతమైనటువంటి నర్తకీమణి అంటే ఆమె అక్కడ నాట్యం చేస్తూ అక్కడ లభించేటువంటి తీర్థ ప్రసాదాలను మాత్రమే స్వీకరించి ధరించి మరణించింది. బా 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 బా. ఇంకా వేరే ఆహారం ఏం లేదు ఏం ఇంకా. లేదు. బూ. ముద్దు కుప్పాయి ఆమె పేరు. ఆ. ముద్దు కుప్పాయి. ఉప్పాయి. ఇకపోతే 1700 సంవత్సరాల కింద రాసిన బుద్ధుడి జాతక కథలలో మనకు అమ్రపాలి అని ఒక అద్భుతమైనటువంటి నర్తకి అవును. మరియు సౌందర్య రాశి అవును. కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ పేరు మనం వింటాం. అవును. మగధ సామ్రాజ్యపు రాజు బింబిసారుడుకి ఆమెకు పరిచయం పెరిగి పరిణయంగా మారింది. ఓకే. కొంతకాలానికి ఆమె ఆ జీవితానికి స్వస్తి చెప్పి బౌద్ధ సన్యాసినిగా మారి బుద్ధుని శిష్యురాలిగా చేరిపోయి తన సర్వసుఖాలను వదిలేసి సంపదను వదిలేసి బౌద్ధ సన్యాసిగా జీవించి తరించింది. వావ్. రెడ్డి రాజుల కాలంలో మాచెల్ దేవి అనే ఒక నర్తకీమణి ఉండేది. ఉమ్. అలాగే జయదేవుని భార్య, ఇది ఒరిస్సా రాష్ట్రంలో జయదేవుని భార్య పద్మావతి. ఉమ్. జయదేవుడు అష్టపదులు తాళపత్ర గ్రంథాల్లో రాస్తూ ఉంటే దానికి అనుగుణంగా అభినయం చేస్తూ ఆయనకు ఉత్సాహాన్ని ప్రేరణించేది. ఉమ్. ఇకపోతే తంజావూరు ట్రావెన్కోర్ రాజ్యంలో ఆ రోజుల్లో దాదాపు 400 మంది నర్తకీమణులు ఒక ఆలయంలో ఉండేవారు. ఒక్క ఆలయం. బృహదీశ్వర ఆలయం. అచ్చా. ఓకే. ఆ. 400 మంది నర్తకీమణులను పోషించడం అంటే తమాషా కాదు. చిన్న అంటే నిరంతరం ఏదో ఒక కార్యక్రమం అది జరిగేది. అది అది అంటే కళలకు అంత ప్రాతినిధ్యం ఇచ్చేవాళ్ళు, ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఆ రోజు రాజులు. అవును. తరువాత హైదరాబాద్లో భాగమతి అని ఉమ్. ఒక నర్తకీమణి. ఉమ్. ఈమెను మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రేమించాడు. ఈమె సౌందర్యం, నర్తన చూసి ఆమె కోసం పురాణా పుల్ అనేటువంటి వంతెన నిర్మించాడు. అదే శతాబ్దంలో తారామతి, హేమావతి అని ఇద్దరు ఉండేవారు గోల్కొండలో. ఈ తారామతి గొప్ప సంగీత విద్వాంసురాలు, ఈ హేమావతి గొప్ప నర్తకిమని. వీళ్ళిద్దరిని అబ్దుల్ కులీ కుతుబ్ షా ప్రేమించాడు. కాలాంతరంలో వాళ్ళిద్దరు మరణించారు. మరణిస్తే వాళ్ళిద్దరికి పక్కపక్కన సమాధులు పెట్టి దానికి ఎదురుగా ఒక భవంతి నిర్మాణం చేసుకొని ఈ అబ్దుల్లా కులీ కుతుబ్ షా అందులోనే జీవిస్తూ చివరికి మరణించారు. ఆ సమాధులను చూసుకుంటూ. అంత గొప్ప ప్రేమికుడా? ఇట్లాంటి నర్తకిమణులు చాలా మంది ఉండేది. ఎందుకు వీళ్ళకి అంత గౌరవం లభించలేదు? అప్పుడు లభించింది, అప్పుడు ఉండేది. అచ్చా. అప్పుడు ఈ నాట్యం,
సంగీతం అనేటువంటిది దేవాలయంతో ముడిపడి ఉంది కాబట్టి భగవంతునికి ఎంత మనం ఓకే, ఓకే, ఓకే. ఇంపార్టెన్స్ ప్రాతినిధ్యం ఇచ్చామో. ప్రాధాన్యత ఇస్తామో ఈ వీళ్ళకి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం కాబట్టి వాళ్ళు అంత రెస్పెక్ట్ఫుల్గా బతికారు. ఓకే, 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 ఓకే. వండర్ఫుల్, వండర్ఫుల్. ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీరంగంలో ఒక నర్తకిమని ఆమె భగవంతుని సేవలు తరిస్తూ తరిస్తూ ఈ ముష్కరులు చేసిన దాడి, ఆలయంపై ముష్కరులు దాడి చేస్తే వాళ్ళను ఎదిరించి పోరాడి మరణించింది. బా. ఈ రోజుల్లో బాగా ఉన్న డబ్బు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే ఫ్యాషన్గా ఇప్పుడు నాట్యం నేర్చుకుంటారు. నేర్చుకుంటున్నారు. అంతే. ఇది ఈ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అవును. ఇటువంటివి ఇంకా మామూలులకు అవేం పట్టడంలే. అస్సలు. సో అట్లాగే నాకు ఇంకొక పెద్ద డౌట్ గురుజీ. ఈ విష్ణు సహస్రనామం అయితేనేమి, లలిత సహస్రనామం అయితేనేమి, రామాయణ మహాభారతాలు, భాగవతాలు ఇవన్నీ ఎన్నో కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగినవి కదా. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, నా మీడియా లేదు. కానీ ప్రతి గడపకి ప్రతి మనిషికి చేరాయి కదా. ఎట్లా సాధ్యమైంది అది? అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే వ్యక్తులు కూర్చొని శ్రద్ధగా వినేవారు. ఓకే, ఓకే, వినడం వల్ల మనసుకు హత్తుకునేది. ఓకే. అందులో భాగంగా రామాయణాన్ని వాల్మీకి రచిస్తే లవకుశులు గానం చేసి ప్రచారం చేశారు. అవును. సో అది ఒక విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ బ్రాడ్కాస్టింగ్. ఓకే. తరువాత భాగవతాన్ని వ్యాసుడు రచిస్తే సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పడం వల్ల అది వ్యాప్తి చెంది సమాజంలో విపరీతమైనటువంటి పేరు ప్రతిష్టలు పొందింది. ఓకే. అలాగే ఈ భారతం వ్యాసుడు చెప్తే విఘ్నేశ్వరుడు రచించాడు. మనం చాలా మార్లు అనుకుంటాం విఘ్నేశ్వరుడు నువ్వు ఆగకుండా చెప్పాలి అన్నాడు. అవునవును. అట్లయితే నువ్వు కూడా ఆగకుండా రాయాలి. నేను చెప్పింది ఎక్కడ నిలబెట్టకుండా నువ్వు రాయాలి అని చెప్పాడు అని చెప్పేసి. అవును. సో ఆ విధంగా వ్యాసుడు చెప్తే విఘ్నేశ్వరుడు రాశాడు. ఇది జరిగింది ఎక్కడ? సరస్వతి నది తీరంలో ఓకే. అది జరిగింది. ఆ విధంగా నీకు అనేకమైనటువంటి శాస్త్రాలు రచింపబడ్డాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు సహస్రనామం ఉంది. అవును. ఈ విష్ణు సహస్రనామం భగవద్గీతలో భీష్ముడు చెప్తాడు. ఓకే. దీని ప్రస్తావన వస్తుంది. ఓకే. సో భారతం చదివిన ప్రతి ఒక్కరికి విష్ణు సహస్రనామం తెలుస్తుంది. మ్మ్. అలాగే లలితా సహస్రనామాన్ని హాయగ్రీవుడు చెప్తే అగస్త్యుడు విని ప్రచారం చేశాడు. ఓకే. అలాగే లలితా సహస్రనామం ప్రేరణతో ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరి రాశాడు. అవును. సో ఈ విధంగా వాళ్ళ స్టైల్స్లో వీటిని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. సూపర్. కానీ వీటిని ఎందుకు చదవాలి గురుగారు? ఏంటి ప్రయోజనం? వీటిని చదవడం వల్ల ఆధ్యాత్మిక పరమైనటువంటి మర్మాలు అనేకమైనటువంటి తెలుస్తాయి. ఓకే. ఆ రోజుల్లో హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు ఉన్నాయి. వాటి మాధ్యమాన్ని బేస్ చేసుకొని వీటిని ప్రచారం చేయడం జరిగింది. ఓకే. ఈరోజు అన్ని టీవీల్లోనే వస్తున్నాయి. టీవీల్లో కూడా ఎక్కువ భాగం సీరియల్లే చూస్తున్నారు. వీటిని చూసేవాళ్ళు తగ్గిపోయినారు. చదవాలి. చదివితే సనాతన ధర్మం అంటే ఏమో తెలుస్తుంది, ఆధ్యాత్మిక చింతన అంటే ఏమో తెలుస్తుంది. మనం పుట్టడానికి గల కారణం, ఎలా జీవించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణము మనిషి ఎలా జీవించాలో చెప్తుంది. భారతము మనిషి ఏ విధంగా జీవించకూడదో చెప్తుంది. సూపర్. కరెక్ట్. అవును. భగవద్గీత మనిషి ఎలా మరణించాలో కూడా చెప్తుంది. చూడండి ఇక్కడ భేదం. అర్థమైంది. మా మామగారు రాజేంద్ర కవి గారు చెప్పేవారు, ఒరే చెడిపోయినవాడు ఎవడన్నా ఉంటే వాడికి చెప్పండి రా, భాగవతం పుస్తకాన్ని గ్రంథాన్ని తల కింద పట్టుకుని నిద్రపోమని. అట్లీస్ట్ ఆ భాగవతం లాస్ట్ వాడు బాగవుతాడు, తల కింద పెట్టుకుంటే చాలా బాగుపడతాడు అని చెప్పేవాడు. అందుకే అవి చదవాలి కంపల్సరీ. అన్నగారు ఫైనల్గా ఇంకొక సందేహం, ఎప్పటి నుంచో ఉన్న సందేహమే, నాకు తీరలేదు ఇంతవరకు, మీ ద్వారా తీరుద్దేమో అనుకుంటున్నాను. ఇప్పుడు మనం గుడికి వెళ్తాం కదా, గుడి గర్భగుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తాము, ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేస్తాము. ఇది కేవలం భక్త్యా, లేదంటే దీని వెనక ఏమైనా సైన్స్ ఉందా? దీని వెనకైతే సైన్స్ ఉంది. అవునా? ఎందుకంటే మనము భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఓకే. గ్రహాలన్నీ ఒక క్రమబద్ధం, ఒక లయతో సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. ఓకే. ఈవెన్ పరమాణువుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానులు కూడా తిరుగుతూనే ఉన్నాయి. ఇదంతా సైన్సే. ఓకే, 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 కరెక్ట్. ఇప్పుడు గ్రహాలు ఒక క్రమంలో, ఒక లయలో
సూర్యుడు చుట్టూ తిరుగుతూ సౌరశక్తిని ఉపయోగించుకుంటున్నాయి. ఉమ్, అలాగే మనుషులమైన మనము భగవంతుడు చుట్టూ తిరుగుతూ ఆయనలో ఉన్నటువంటి శక్తిని గ్రహించాలి. ఓకే ఓకే దానికోసమే ప్రదక్షిణ పెట్టాం. ఓకే. ప్రదక్షిణ అంటే గరగర గరగ తిరగడం కాదు. ఆ, మనం ఆఫీస్కి పోయి ఇంటికి వచ్చినట్టు ఉండాలి. ఓకే. మనము ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడికి మళ్ళీ తిరిగి రావడం ప్రదక్షిణ. ఆ, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నందీశ్వరుడి దగ్గర మనం ప్రదక్షిణ మొదలుపెట్టి ఆ, కుడి వైపు నుంచి తిరిగి పానవట్టం దగ్గరికి పోతాం. ఉమ్, పానవట్టం దగ్గర ఎవరు ఉంటారు? చండీశ్వరుడు ఉంటారు. ఓకే. అక్కడ ఆయనకు దండం పెట్టుకొని మళ్ళీ తిరిగి నందీశ్వరుడి దగ్గరికి రావాలి. ఇటు రాకూడదు, వెనక్కి తిరగాలి. అచ్చా అచ్చా అచ్చా. ఓకే, ఓకే. ఇది. తరువాత మేధో ప్రదక్షిణ అని ఉంటుంది. మేధో ప్రదక్షిణ. మేధో ప్రదక్షిణ ఇదేంటంటే కుడికాలి బొటనవేలు ఎడమకాలి వెనక తగలాలి ఇది ప్రదక్షిణ చేసే సమయంలో సమయంలో. అలా చేస్తూ తిరగాలి మెల్లిగా. మళ్ళా ఇది ముందుకు, మళ్ళా ఇది వెనక్కి, మళ్ళా ఇది ముందుకు, ఇట్లా. అవునా? ఆ బొటనవేలు కుడికాలి బొటనవేలు ఎడమకాలి వెనుక తగలాలి. అలాగే ఎడమకాలి బొటనవేలు కుడికాలి వెనక సైడ్ తగులుతూ ఆ విధంగా ప్రదక్షిణలు చేస్తే దీన్ని మేధో ప్రదక్షిణ అంటాం. అడుగులు అడుగు వేస్తూ చేయాలి. ఎందుకంటే ఆ వెనుక ఆ బొటనవేలు తగలడం వల్ల పిట్యూటరీ గ్రంథి ప్రభావితమైంది. అచ్చా అచ్చా అచ్చా. పిట్యూటరీ గ్రంథి ప్రభావితమైనప్పుడు నీకు జ్ఞానము లభిస్తుంది, ప్లస్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓ, ఉమ్, ఇది ఈ ప్రదక్షిణలో ఉన్నటువంటి సైన్స్. గొప్పతనం. నీకు విఘ్నేశ్వరుడు కూడా ప్రదక్షిణ చేయాల్సి వస్తే, ముల్లోకాలు ప్రదక్షిణ చేయాల్సి వస్తే ఫస్ట్ శివపార్వతులకే ప్రదక్షిణ చేశారు. అవును అవును. ఇదంతా సైన్సే. ఉమ్, దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో కుండలిని శక్తి జాగృత అవుతుంది. ఓ సూపర్. ఈ పొర్లు దండాలు పెడతారు, అది కూడా అదే. అంతే. అది కూడా ఓకే ఓకే. అది పొర్లు దండాలు అంటే అది ఏంటంటే భవిష్యత్తులో నీ శరీరానికి భౌతికంగా ఏదో నష్టం కలగాల్సి ఉంటే, ఆ, నీకు తెలియకుండా రాసిపెట్టి ఉంటే, ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు పొల్లుదండాలు పెట్టుకుని కష్టపెట్టుకుంటున్నావు కాబట్టి, ఆ, నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు కాబట్టి ఆ శిక్ష రద్దు అయిపోతుంది. ఆల్రెడీ నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు కదా, ఆ. ఇక ఆ శిక్ష రద్దు అయిపోతుంది. చదా మర్మం. ఓకే. అందుకనే ఇప్పుడు కర్ణాటక నుంచి శ్రీశైలం వరకు నడుచుకుంటూ వస్తారు పాదాలు, మంచి మండు టెండలో. నేను చూసాను అసలు రోడ్ల మీద ఒక్కొక్కరు. అలాగే మనం పండరి ఆ ప్రాంతాలకు పోతే, షిరిడా ప్రాంతాలకు పోతే తులసి మొక్కలు ఎత్తుకొని పండరీపురం పోతా ఉంటారు నడుచుకుంటూ. ఆ, ఇకపోతే ఈ పసుపు బట్టలు ధరించి గోవిందమాల వేసుకొని తిరుగుతూ ఉంటారు. అవును. వీళ్ళందరూ నడుచుకుంటూ వస్తారు. అంటే భవిష్యత్తులో భౌతికంగా నష్టం జరిగే శిక్ష ఏదైనా నీకు భగవంతుడు వేయాల్సి ఉంటే ఈ రూపంలో నీకు నువ్వే శిక్షించుకొని దాన్ని తప్పించుకోవాలి. అది దీని యొక్క కర్మను తప్పించుకోవడం సాధ్యమేనా గురుగారు? ఇట్లా తగ్గించుకోవచ్చు. అచ్చా రైట్, సూపర్. కర్మను తప్పించుకోవడం సాధ్యం కాదు, కానీ తగ్గించుకోవచ్చు. ఆహా. ఇప్పుడు నీ జాతకంలో నువ్వు రేపు ఆసుపత్రికి పోవాలి, ఆ, భగవంతుడు అది నిర్ణయించాడు. అవును. కానీ నువ్వు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, సుకృతాల వల్ల ఏమవుతుందంటే నువ్వు ఆసుపత్రికి పోవడం గ్యారంటీ, కానీ వేరే ఫ్రెండ్ని చూడడానికి పోతావు. అచ్చా. ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయం కదా ఇది. ఆ, ఆసుపత్రికి అయితే డెఫినెటే, అవును. కానీ నీకు గాయమైపోవు, వేరే వాడిని చూడడానికి పోతావు. బా. సో కర్మ తప్పించుకోలేక నువ్వు తగ్గించుకున్నాం. సూపర్. బా, అద్భుతంగా చెప్పారు గురుగారు. నిజంగా అంటే మన ఆలయాల వెనుక ఉన్నది నమ్మకం కాదు, ఒక అద్భుతమైన సైన్స్ అనేది మాత్రం మీరు భలే చెప్పారు మాకు. సైన్స్ కూడా అందని రహస్యాలు ఈ భూమి మీద ఏవైనా ఉన్నాయి అంటే మాత్రం ఆలయాలకు సంబంధించే ఉన్నాయి. ఓకే. నువ్వు ఏ ఆలయాన్ని ఎత్తుకున్నా ఒక అద్భుతమైనటువంటి పరిశోధన చేయొచ్చు. నిజంగా బృహదీశ్వర ఆలయం గురించి మీరు ఇంతకుముందు అన్నప్పుడు దాని నీడ కూడా భూమి మీద పడదంట. అలాంటి గొప్ప సంఘటనలు గత ఇంటర్వ్యూలు కూడా మనం మాట్లాడుకున్నాం. మన శిల్పులు అంత అద్భుతమైనటువంటి శిల్పులు, వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకు లభించాల్సినంత నిజమే, శిల్పులకు కూడా తగిన గుర్తింపు లభించలా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కళా కౌశలాన్ని, వాళ్ళ యొక్క పనితనాన్ని అద్భుతంగా మనకు అందజేసి మౌనంగా నిష్క్రమించారు. కానీ ఎక్కడే కానీ పేరు ప్రతిష్టల కోసం వాళ్ళు ప్రాకులాడలే, ఒకరిద్దరు తప్ప. ఎవరు? డంకన్న ఒకడు కనిపిస్తాడు, అమరశిల్పి జక్కన్న ఒకడు కనిపిస్తాడు, రామప్ప గుడి కట్టినటువంటి వ్యక్తి రామప్ప, ఇట్లా 3-4 తప్ప ఇక నీకు శిల్పులు. నాకు ఒక డౌట్ అన్నగారు, అంటే రాజులు ఇవన్నీ ఇంత అద్భుత నిర్మాణం కట్టగానే వాళ్ళ వేలు నరికేసే వాళ్ళు చంపేసేవాళ్ళు అని చెప్తుంటారు. లేదు, అలా చేయరు. ఎందుకంటే అంత క్రూరత్వం ఉన్నటువంటి వాడికి ఇంత కళా కౌశలం ఉండదు. అచ్చా.
లేకపోతే భారతదేశంలో ఇన్ని ఆలయాలు ఎందుకు వస్తాయి? అట్లయితే మొత్తం శిల్పులంతా అంతరించిపోయేవాళ్ళు. మనం శిల్పి అని చెప్తే వాళ్ళు చంపేస్తారు. ఎందుకు అదే మనకెందుకు? కదా, అవును. ఇన్ని ఆలయాలు నిర్మాణం అంటే జరిగినాయి. ఇంకొక ఇప్పుడు దాకా ఇలాంటిది వీడు కట్టకూడదు అనే. అబ్బా, సమస్య లేదు. ఓకే. ఇంకా దీనికన్నా అద్భుతం ఇటు కట్టుకోండి, మన దేశ ప్రతిష్ట పెరుగుతుంది వెరీ గుడ్. అని చెప్పేవాళ్ళే తప్ప అలాంటిది ఎప్పుడు చేయాల. ఇవి చరిత్రలో కొన్ని అపోహలు. అచ్చా అచ్చా అచ్చా. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. అద్భుతమైన విషయాలు చెప్పారు. నిజంగా మన భారతీయ సనాతన ధర్మం ఎంత గొప్పదో అది పుక్కిటి పురాణం కట్టుకథలో కాదు, అదొక సైన్స్, మన మానవ మేధకు అందని అద్భుతమైన రహస్యం అని చెప్పారు అన్నగారు. చాలా చక్కగా అర్థమైందంటే మనసును కడిగేసినట్టు అయింది మీరు చెప్పిన విషయాలు. అంటే మాలో ఉన్న అపోహలు అనుమానాలు తొలగించినట్లయింది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఖచ్చితంగా దానికి సమాధానం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఇది డాక్టర్ ఎం ప్రభాకర్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.